డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. ఒక చిన్న తప్పు చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది అని అంటే అందుకు సరైన ఉదాహరణ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఒక తప్పుడు విధానమే. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ ఫుల్గా డౌన్ అయిపోయే విధంగా ఇప్పుడు వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఒక గూగుల్ డేటా సెంటర్ వైజాగ్లో ఇంప్లాంట్ అవ్వబోతున్న సమయంలో వీళ్ళు చేస్తున్న విపరీత దుష్ప్రచారాన్ని మొత్తం ఇప్పుడు వైసీపీ కొంప ముంచబోతోంది. తాజాగా కనపడుతున్న ఈ లెక్కల ప్రకారంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ ఫుల్గా డౌన్ అయిపోయినట్టుగా కనపడుతోంది. అందుకోసమే బీజేపీ కూడా మరి ఇక జగన్మోహన్ రెడ్డిని ఏ రకంగా కాపాడాలో తెలియక ఆయన మీద మనం కూడా దండెత్తితే పోతుందా అనే రకంగా సిబిఐ ఈ రోజున కోర్టులో వేస్తున్న ఒక అఫిడవిట్ మూలంగా కూడా కొన్ని వేరే రకమైన అర్థాలన్నీ ఇప్పుడు ప్రజల ఎదుట తేట తెల్లంగా కనపడటం మొదలుపెట్టాయి. అసలు జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ డౌన్ నిజంగానే అయిపోయిందా? ఒక గూగుల్ డేటా సెంటర్ ఇలాంటి పని చేసిందా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి తప్పుడు విధానాలు ఏ రకంగా రూపుదిద్దుకోబోతూ ఉన్నాయి? 2029లో జగన్ సీఎం అవుతాడు అని అంటే నిజంగా అది జరుగుతుందా అనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా అర్థమయ్యే విధంగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ గూగుల్ డేటా సెంటర్ వచ్చి ఇక్కడ వైజాగ్లో ఇంప్లాంట్ కాబోతుంది. అది తీసుకొచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడుకో నారా లోకేష్కో బాగా గట్టిగా ఉపయోగపడుతుందేమో అనుకునే సమయంలో జగన్మోహన్ రెడ్డి అసలు నిజంగా గట్టిగా వాళ్ళకే ఉపయోగపడే విధమైన పనులు చేశాడు. ఇప్పుడు వైసీపీ నాయకులు ఇప్పుడు ఈ గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతున్న మాటలు కానీ లేదు వైసీపీ ఈ ప్రచారం చేస్తున్న సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు, డిబేట్లలో కావచ్చు, వాళ్ళ అధికార ప్రతినిధులు మాట్లాడుతున్నవి కావచ్చు, ఏది ఒక్క ఉద్యోగం కూడా రాలేదే అని అంటే భూమి పూజ చేసిన నాడే ఉద్యోగాలు వచ్చేస్తాయి అనేది కానీ, డేటా సెంటర్తో ఇదిగో పలానా అన్ని ఉద్యోగాలు మాత్రమే వస్తాయి అంతకు మించి రావు, ఇప్పుడు ఇదిగో ఈ ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు కానీ అబద్ధాలు చెబుతున్నారని ప్రూవ్ చేయటంలో కానీ అట్టర్ ఫెయిల్యూర్ అయిపోయారు. ఒకవైపు అభివృద్ధి జరుగుతుంది అని చూపించడానికి నమూనాగా చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఇలాంటి డేటా సెంటర్లు కావచ్చు, లేకపోతే ప్రధానమంత్రి లాంటి వాళ్ళని రాష్ట్రానికి పదే పదే తీసుకొచ్చి వాళ్ళ చేతుల మీదుగా ఏదో ఒక కార్యక్రమం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే ఇదంతా అబద్ధం అని చెప్పటానికి జగన్మోహన్ రెడ్డి అండ్ పార్టీ వాళ్ళు ఈ మీడియానో సోషల్ మీడియా ప్రచారాలను నమ్ముకున్నారు తప్ప నిజంగా ప్రూవ్ చేసే విధంగా ఏమి కనపడటం లేదు. ఇలాంటి డేటా సెంటర్ కోసమే గతంలో అదాని వీళ్ళ లాంటి వాళ్ళతోటి జగన్మోహన్ రెడ్డి కూడా కొన్ని ఒప్పందాలు కుదుర్చుకుని అవి తీసుకొస్తే ఆ రోజున వస్తాయి అని చెప్పుకున్న ఈ ఉద్యోగాలన్నీ ఇప్పుడు గూగుల్ అయితే రాకుండా పోతాయా? గతంలో కూడా ఇలాంటి ఒక చిన్న తప్పిదాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా చేశారు. కాకపోతే ఆ తరువాత చంద్రబాబు నాయుడు తీసుకున్న మరికొన్ని విధానాలని వీటన్నిటిలో ఆయన రైతుల్ని బాగా నెత్తిన పెట్టుకుంటానని చెప్పి వేరే రకమైన ఒక ప్రచారంతో ఆయన ఆ రోజున అధికారం సంపాదించాడు. కానీ ఏ రోజైతే ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైటెక్ సిటీ తీసుకొస్తాను, కంప్యూటర్లను తీసుకొస్తాను, కంప్యూటరైజ్డ్ వీటన్నిటిని నేను ఇక్కడ బాగా అభివృద్ధి చేస్తానని చెబుతున్న సమయంలో కంప్యూటర్లు కూడి పెడతాయా అని అన్న ఒక్క మాట చాలా ఇంపాక్ట్ చూపించింది ఆ రోజున. కాకపోతే ఆ రోజుకి ఉన్న పరిజ్ఞానం చాలా తక్కువగా ఉంది. కంప్యూటర్లు అంటే నిజంగా కంప్యూటర్లు చెరకు దున్నుతాయా, ధాన్యం పండిస్తాయా, గూడు పెడతాయా అనుకుని ఆలోచించే ప్రజలు ఉన్నారు. కానీ ఈ రోజున అట్లాగా ఆలోచించడానికి ఏమి లేదు. కళ్ళెదుట మొత్తం క్లియర్గా కనపడుతుంది. లోకం చాలా అడ్వాన్స్ స్టేటస్కి వెళ్ళిపోయింది. నిషాని సైతం మా స్మార్ట్ ఫోన్ని బాగా చదువుకున్న వాళ్ళకంటే ఎక్కువ ఆపరేట్ చేయగలిగే స్టేటస్కి వెళ్ళిపోయాడు. అంటే గూగుల్ డేటా సెంటర్ వస్తే ఏం జరుగుతుంది అనేది ఇక మరి గ్రామంలో ఉన్న అట్టడుగు స్థాయి ప్రజానీకం దాకా ఇట్టే తెలిసిపోతుంది. ఆ డేటా సెంటర్లో ఏముంటాయి, అక్కడ ఏం ప్రొక్యూర్ చేయబడతాయి, దానివల్ల నిజంగా ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, ఆ ఉద్యోగాలకు కావాల్సిన స్పెషల్ క్వాలిటీస్ ఏమేమి ఉంటాయి అనే దాంతో సహా ఈ రోజున అందరికీ తెలిసిపోతే ఉద్యోగం రాలేదే అని గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళందరూ వచ్చి ఇలాంటి తొంటి కూతలన్నీ మీడియాలో పూస్తూ ఉంటే చాలా అపహాస్యం ఫాలో అవుతుంది ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.
జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాంటి ఫేక్ ప్రచారాలని వీటన్నిటిని ఇలాంటి ఫేక్ నాయకుల్ని వీళ్ళు వైసీపీకి ఉపయోగపడేది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి ఏదో ఒకటి చేసి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పైకి లేపితే ఆ వైసీపీ అనే చెట్టుకున్న ఫలాలని వాళ్ళు వాడుకుంటారు తప్ప వాళ్ళు ఇసుమెంతైనా సరే జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడరు. ఈ గుడివాడ అమర్నాథ్ మాట్లాడే మాటలు ఇంకా దానికి ఉన్న చెట్టుకున్న పళ్ళన్నీ కుళ్ళిపోయి రాలిపోయే విధంగా చేస్తూ ఉన్నారు. ప్రజలకు తేట తెల్లంగా ఏ విషయమైనా చెప్పదలుచుకున్నప్పుడు దాంట్లో ఉన్న లోతుపాతులు ఏమిటి, అందులో ఉన్న నిజమైన నష్టాలు ఏమిటి చెప్పాలి. అందులో నిజాయితీ ఒకటి ఉండాలి. మీరు పుట్టించినవి అంటే పింక్ డైమండ్ లాంటివో కమ్మరావతి లాంటివో ఇలాంటివి పుట్టించినా ఈరోజు నమ్మే స్టేటస్ లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకంలో. ఇక దాంతో ఈ జగన్మోహన్ రెడ్డి అంతా ఇంతేనండి. ఈయన ఎప్పుడు చంద్రబాబు నాయుడు ఏదన్నా తీసుకొస్తే దాన్ని ఏదో ఒకటి కాలుదోసి పడేసే ప్రయత్నమే చేస్తాడు. ఈరోజు కూడా అమరావతి మునిగిపోతుందని మాట్లాడే ఈ వైసీపీ నాయకులను చూస్తే చేదరపడుతుంది అనే ప్రజలు చాలామంది ఉన్నారు ఇక్కడ. ఇలాంటి స్టేటస్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన విదేశీ ప్రయాణం పెట్టుకొని ఆయన కూతురు దగ్గరికి వెళ్ళాడు. ఇక్కడ మరొక వైపున ప్రభుత్వం ఈ డేటా సెంటర్ లాంటివన్నీ తీసుకొచ్చి వాటిని అప్రతిహతంగా మేము ముందుకు తీసుకుపోతున్నాం, అభివృద్ధి మేమే చేసేస్తున్నాం అని చెప్పేదాకా వాళ్ళు ఒక పక్కన ప్రచారం ఓదరగొడుతుంటే అబ్బెబ్బే అంతా ఉత్తిదేనండి, అందులో అసలు ఏం ఉండదు అని కనీసం నెత్తిన రూపాయి పెడితే ₹10 అమ్ముడు పోయే వాల్యూ లేని నాయకులు సైతం మాట్లాడుతుంటే ఇక వైసీపీకి ఇక ఎక్కడి నుంచి వాళ్ళకి ప్రజల్లో మన్నన వస్తుంది? అంతే. ఇక జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పూర్తిగా డౌన్ అయిపోవటం. దీంతో పాటుగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇప్పుడు ఈ మెడికల్ కాలేజీల గురించి కానీ లేకపోతే మిగతా అంశాల్లో కానీ వాళ్ళు ఏదో ఒక రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పో లేకపోతే 1 కోటి సంతకాల సేకరణ చేస్తామని చెప్పో ఒక జగన్మోహన్ రెడ్డి ప్రకటన చేసి ఆయన మాత్రం లండన్ వెళ్ళిపోతే ఇక్కడ కింద నాయకులు మాకేం బట్టే అనే రకంగా కూర్చున్నారు. ఈ రోజుకి 1 కోటి సంతకాల సేకరణలో కనీసం జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేసిన తర్వాత వారం రోజులు అయింది కదా, ఒక 10 లక్షలైనా సరే సంతకాలు సేకరించారా చూపించే దమ్ము ధైర్యం వైసీపీ నాయకులకు ఉందా? లేదు. నిజంగా ఎవరూ పనిచేయటం లేదు. ఏదో ఒకటి అద్భుతం జరిగి చంద్రబాబు నాయుడు పడిపోయి జగన్మోహన్ రెడ్డి ఎక్కితే బాగుండు అనే ఉంటుంది తప్ప అందరికీ దానికి మనమేం కృషి చేయగలం అనేది ఏ నాయకుడు చూసుకోవటం లేదు. జగన్మోహన్ రెడ్డి కూడా ఏమీ అర్థం కాని స్టేటస్లో ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన పార్టీ నాయకులు ఏం చేస్తున్నారో కూడా చూసుకోకుండా పోయిందే గుడ్డెత్తి చేలో పడ్డట్టు ముందుకు వెళ్ళే ప్రయత్నమే చేస్తున్నాడు తప్ప దీంతో కేంద్రంలో సఖ్య సంబంధాలతోటి ఉన్న బీజేపీ పార్టీ కూడా ఏంటి జగన్మోహన్ రెడ్డి పెద్దగా ఏం పనికొచ్చేటట్టు ఏం లేడే అని ఆలోచించే స్టేటస్కి వెళ్ళిపోయింది. ఆయన పర్యటన మీద సిబిఐ ఈ రోజున ఒక పిటిషన్ కూడా కోర్టులో వేసేదాకా వచ్చింది అనంటే మరి బీజేపీ దగ్గర కూడా ప్రాపకం కోల్పోతే మరి ఎంత గ్రాఫ్ డౌన్ అయిపోయినట్టు. ఇదే ఈరోజు కొండబద్దలు.